ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, అక్టోబర్ 2 లోపు నువ్వు ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్తను వినబోతున్నావు. వెంటనే నన్ను తాకి ఆ శుభవార్త ఏంటో అందుకో అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేయర్ అయితే చేయిస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశం గురించి విందామా మరి. నీ మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే మీరు చేసేటువంటి పనిలో ఏదైనా కూడా ఒక గొప్ప లాభాన్ని మీరు తప్పకుండా చూస్తారు. మీకు ఖచ్చితమైనటువంటి స్పష్టత ఏర్పడుతుంది. నీ స్వభావం ఎలా ఉంది అనేది ముఖ్యం. ప్రస్తుతం నీ మనసు అలాగే నీ ఆలోచనలు ఏవి కూడా సరిగ్గా ఉండడం లేదు. ప్రతి ఆలోచన కూడా ఏకమైనటువంటి దిశలో ఉంటుంది. ప్రతిదీ నువ్వు చేసేటువంటి పనిలో మనసు పెట్టి చేయడం లేదు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? దానిని ఇలా విగత జీవిగా కుమిలిపోతూ ఎప్పుడు ఏదో కోల్పోయిన వాడిలా, ఏదో కోల్పోయిన దానిలా ఇలా విగత జీవిలా ఉంటే కనుక నువ్వు ఏది సాధించాలనుకున్నా కూడా ఏది సాధించలేవు. ఎప్పుడు కూడా నువ్వు చేసే పనిలో శ్రద్ధ ఉంచు. నువ్వు ఏ పని అయినా సరే, అది చిన్నదైనా పెద్దదైనా, ఏ పని చేసినా అందులో శ్రద్ధ సబూరిని అలవరుచుకొని చేస్తే మంచి లాభాలు తప్పకుండా నువ్వు పొందుతావు. ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించొద్దు. ఎందుకలా ధోరణిగా ఆలోచిస్తూ కూర్చుంటావు? నీకు జరిగిందా, లేకపోతే జీవితంలో ఏదైనా కానీ ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొనేటువంటి పెద్ద సమస్య ఏదైనా మీద పడిందా? అవేమీ లేవు కదా. ఇప్పటి వరకైతే ప్రతి సమస్యను కూడా చాలా గొప్పగా ధైర్యంగా ఎదుర్కొన్నావు. అయినప్పటికీ ఎందుకలా సమస్యను చూడగానే ఎంతో భయంగా పారిపోతున్నావు? సమస్యలు ఎప్పుడూ కూడా చూసి భయపడకూడదు. బాధపడుతున్నావు, వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఇలా నువ్వు బాధపడుతూ భయపడుతూ కూర్చుంటే ఆ సమస్యలు అనేటివి మనల్ని ఇంకా పెనుభూతంలా చూసి భయపెడతాయి తప్ప నిన్ను బాధించే వాళ్ళు కానీ ఈ సమాజంలో అందరూ ఉంటారు. ధైర్యంగా నిలబడాలి. నువ్వు ఏమైనా తప్పు చేసావా? లేదు కదా. మరి ఎందుకలా ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటున్నావు? నీ మనసు మంచిదైనప్పుడు నీ ఆలోచనలన్నీ కూడా మంచిగానే ఉంటాయి. నీ ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు కూడా చాలా స్పష్టతగా అనుకూలంగా ఉండేలాగా నువ్వే అలవర్చుకోవాలి. నీ ఆలోచనలన్నీ కూడా మంచివైనప్పుడు నువ్వు ఎక్కడున్నా కూడా అంతా కూడా నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఒక మాట చెప్పనా, రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామ రాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది ముఖ్యం కాదు. నీ మనసు ఏం చెప్తుంది? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు అసలు ఏ పనులు ఎంచుకున్నావు? నువ్వు ఏ దారిలో నడుస్తున్నావు అనేది చాలా ముఖ్యం. నువ్వు ఏ పనులు ఎంచుకున్నావు అనేది, నువ్వు చేసేటువంటి పని సరైనదా, ఇలా నీ మనసుకు ఎప్పుడు కూడా నచ్చ చెప్పుకోవాలి. ఎవరికో నువ్వు జవాబు ఇవ్వనవసరం లేదు. నీకు జరగబడినటువంటి ప్రతి సమస్యను కూడా విన్నవించుకునే అవసరం లేదు. వారి ముందు నువ్వు తక్కువ వాడివి అవ్వవలసినటువంటి అవసరం లేదు. చెప్పుకొని సమస్యను ఇతరులకు కాదనడం లేదు. కానీ నువ్వు ఎప్పుడు కూడా ఎవరు నీ మంచి కోరేవారు, ఎవరు నీకు శ్రేయోభిలాషులు, అలాంటి వారికి మాత్రమే నీ సమస్యల పట్ల కానీ, లేదంటే నువ్వు చేయబోయేటువంటి పని గురించి కానీ ఒక్క మాట చెప్పు. దానివల్ల నీకు ఏదైనా కానీ మంచి సలహా ఇవ్వడం కానీ, లేదంటే ఏదైనా కానీ సరిపోదని చెప్పి ఏదైనా సూచనలు తెలియజేయడం కానీ చేస్తారు తప్ప నీ మనసుకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ పోవద్దు. ఏదైనా కానీ ఒక పనిని ఎంచుకున్నప్పుడు దాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత నీపైనే ఉంటుంది. దాన్ని పూర్తి చేయకుండా లేనిపోని ఆలోచనతో అది నాకు సరైనదో కాదో అని ఒకటి చేయబోయి మరొక దానిని ఎంచుకుంటే ముందు నువ్వు చాలా నష్టపోతావు.
ఎంచుకుంటే ముందు నువ్వు మొదలుపెట్టినటువంటి పని వ్యర్థమైపోతుంది. అక్కరకు రాక ఇది రెండిట్లో కూడా నువ్వు నష్టపోతావే తప్ప ఇంకేమీ జరగదు. అప్పుడు నీకు నీ మనసు ఇంకా అతలాకుతంగా ఎన్నో విపరీతమైనటువంటి లేనిపోని ఆలోచనలకు గురి అవుతూ అసలు ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది. కాబట్టి ఒక పనిని అంటే నీకు దేని గురించి అయితే దేని మీద అయితే నీకు ఆసక్తి ఉందో, ఏదైతే నీకు మొదటి నుంచి కూడా నీకు వీలైనంత అంటే దానిపై నీకు ఎక్కువ మక్కువ ఉందో ఆ పనిపైనే నువ్వు ఆ పనిని మాత్రమే ఎంచుకో. దానిలో మాత్రమే ఎన్ని అపజయాలు ఎదురైనా కానీ నువ్వు పట్టు విడవటువంటి విక్రమార్కులా పోరాడుతూ ఉండవు. విజయం నీ సొంతం. ఎందుకు కాదో నేను చూస్తాను. నువ్వు అసలు పోరాడకుండా ఇంట్లో కూర్చొని ఏ పని కూడా చేయకుండా ఆలోచన మీద ఆలోచనలు చేసుకుంటూ ఎక్కడ ఉన్నా కూడా నీ మనసును అదుపులో పెట్టుకోకుండా ఇలా ప్రవర్తిస్తూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? ముందు నువ్వు నీ పనిలో స్పష్టతను అలవర్చుకోవాలి. ముందు నువ్వు లేచి ఏదైనా కానీ నాకు ఒక మార్గం చూపించు బాబా, ఆ మార్గాన్ని నేను పూర్తి చేస్తాను అనేటువంటి నమ్మకాన్ని నీలో నువ్వే నింపుకోవాలి. దానికి నువ్వు నాకు సహకారం అందించు బాబా అని తప్పకుండా అడుగు, నీకు అందిస్తాను. కానీ ఇలా నువ్వు ఎక్కడికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని ఎప్పుడు కూడా ఆలోచన చేసుకుంటూ అది నాకు సరికాదు అని అనుకుంటూ ఉండే రోజులు కూడా గడిచే కొద్దీ సమయం అయిపోతుందే తప్ప నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో మాత్రం ఏమాత్రం కూడా నీకు లాభం అనేది కనిపించదు. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు దేని గురించి అయితే మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నావో, దేని గురించి అయితే ఏ పనిని మొదలు పెట్టాలని అనుకుంటున్నావో ముందుగా నువ్వు ఆ పనిని మొదలుపెట్టు. ఆ పనిలో నీ కర్తవ్యాన్ని నువ్వు సాధించు. పూర్తి విశ్వాసాన్ని నాపై ఉంచు. విజయం నీకు తప్పకుండా నెరవేర్చే బాధ్యత నాది. కష్టపడ్డావో, ఏ మార్గాన్ని అయితే నువ్వు ఎంచుకున్నావో అందులోనే కాస్త దృష్టి పెట్టి నడువు. నీకు తప్పకుండా అందులో గొప్ప విజయం రాసిపెట్టి ఉంది. నన్ను నమ్ము. నేను నీకు చెప్తున్నాను కదా, నీకు మంచి సలహాదారుడిగా ఉంటాను. అలాగే నీకు గొప్ప సహాయాన్ని కూడా అందిస్తాను. అందుకు కావలసినటువంటిది ఏదైనా కానీ, ధనం కానీ, లేదంటే సలహాలు కానీ, లేదంటే నీకు ఏదైనా సహాయ రూపంగా కానీ తప్పకుండా నీకు అన్ని విధాలుగా నా సహకారం లభించేలా చేస్తాను. అర్థమైందా? అది నీకు మొదటి మెట్టుగా, మొదటి అడుగుగా, శుభవార్తగా నీకు గొప్ప అంటే ఒక అవకాశం నీకు బాబాయ్ ఇచ్చాడని నువ్వు మనసారా నమ్మేలా నిరూపిస్తాను. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ మనసును అదుపులో ఉంచుకొని ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు ఎంచుకున్నటువంటి పనిని శ్రద్ధతో, కష్టంతో, ఎప్పుడూ కూడా శ్రమతో చేస్తావో తప్పకుండా నీకైతే మంచి శుభవార్త, అలాగే మంచి లాభం వచ్చేలా నేను నిన్ను అనుగ్రహిస్తాను. ఆత్మీయుడు అన్నారు, స్నేహితులు అన్నారు, ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో అవసరాలకు నన్ను కేవలం మీరు ఎంచుకున్నారే తప్ప వారందరినీ గురించి కూడా నువ్వు నీ జీవితంలో కూడా తలుచుకోవద్దు. నీ కష్టాల్లో నీతో లేని వారి గురించి అసలు ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించనే వద్దు. అతని ప్రాణం పోతున్నా సరే నువ్వు చేయి అందించవద్దు. ఏమో కానీ వారికి మాత్రం మరలా తిరిగి జీవితంలో నీకు మునుపటి కంటే ఎక్కువ స్థానాన్ని కానీ, చోటును కానీ కల్పించావంటే అప్పుడు నువ్వు పూర్తిగా ఇంకా మునిగిపోతావు. జాగ్రత్తగా అలాంటి వారిని కాస్త ఎడబాటు పెట్టడమే మంచిది. అలాంటి వారికి కష్టం వస్తే సహాయపడు, కాదనడం లేదు. కానీ వారు మాత్రం నిన్ను ముంచాలని చూసినా, నీతో ఏదైనా కానీ చెడు మార్గం వైపు మళ్లించేటటువంటి ప్రలోభాలు పెట్టినా నువ్వు మాత్రం లొంగిపోవద్దు. ఎందుకు ఇలా చెప్తున్నానో నీకు తెలుసా? నీకు బద్ధ శత్రువులు ఇంటికి వెళ్ళి అయినా సరే, నువ్వు ఏం చేసినా సరే, తాగినా కూడా తప్పులేదు. కానీ నిన్ను ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా అవమానించి కేవలం నిన్న అవసరానికి మాత్రమే వాడుకున్నటువంటి నీ బంధువులు కావచ్చు, లేదంటే నీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా కానీ వారిని ఇంటికి పిలిచి పంచభక్ష పరమాణాలు పెట్టినా కూడా అవి నువ్వు ముట్టుకోవద్దు. ఎందుకంటే అలాంటి వారి ఇంట్లో మంచి నీళ్ళు తాగినా కూడా తప్పవుతుంది. మూర్ఖులకు ఎప్పటికీ అర్థం కానే కాదు. కానిది ఏమిటో తెలుసా? వారు కోల్పోయే వరకు తాము ఏం కోల్పోయామో కూడా వారికి అసలు అర్థం కాదు. కోల్పోయిన తర్వాత కూడా అసలు ఏం పోగొట్టుకున్నారో కూడా వారికి ఏమాత్రం అసలు జ్ఞాపకం కూడా ఉండదు. అసలు పోగొట్టుకోవడం అంటే ఏమిటో కూడా తెలియని వారు, అలాగే వారికి అసలు కష్టం అనేది లేకుండా సునాయాసనంగా ఎవరైనా కానీ ఉంటే వారిని ఏదో ఒక రకంగా అవసరం కోసం వాడుకునే వారు నీ చుట్టూ చాలామంది ఉన్నారు. అలాంటి వారిని కాస్త కనిపెట్టి వారితో జాగ్రత్తగా మసులుకో. ఎక్కువగా వారితో చనువిచ్చిన నువ్వు
అసలు అలసైపోతావు. వారితో ఎక్కువగా మాట్లాడినా నువ్వే చులకనైపోతావు. కుదిరినంత వరకు నువ్వు మౌనంగా ఉండడం మంచిదే. కొంతమంది నీ దృష్టిని మళ్లించేందుకు కూడా నానా రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే జీవితంలో నువ్వు ఎదుగుతున్నావు అని వారికి తెలిసినప్పుడు అలాంటి వారు నీ చుట్టూ ఉండి నిన్ను ఎదగకుండా చేసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్త వహించడం నీకే మంచిది. జీవితంలో మరలా వారి వలన ఏదైనా కానీ నష్టం వచ్చినప్పుడు అయ్యో వారి వలన బాధపడ్డానే అని నువ్వు బాధపడే కంటే ముందుగానే వారేంటో వారి స్వభావం ఏమిటో తెలుసుకొని వారిని దూరం పెట్టడం నీకే చాలా మంచిది. అయినా నీకు వారందరి గురించి ప్రస్తుతం అవసరం లేదు. నీపై ఆధారపడి ఉన్నటువంటి ఒక కుటుంబం ఉంది. ఇప్పటి వరకు నీకు అన్ని విధాలుగా సహాయాన్ని అందించినటువంటి వారు నువ్వు ఏదైనా కానీ ఒక గొప్ప పని చేసి అందులో నీకు గొప్ప లాభం పొందాలని చెప్పి వారు కూడా ఎన్నో కలలు కంటూ ఉన్నారు. కాబట్టి వారి కలలను బూడిద పాలు చేయవద్దు. నువ్వు చేసేటువంటి పని నీకు ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా ప్రస్తుతం కాస్త ఓర్పుగా భరించు. ఆ పని అయిపోయిన తర్వాత నీ కుటుంబం నువ్వు ఎంత సంతోషంగా ఉంటారో నువ్వే చూస్తావు. ప్రస్తుతం నేను అర్థం చేసుకోగలను. నీ గుండెలో భరించలేనటువంటి బాధ ఉంది. ఎవరికి కూడా ఏమీ చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు. అలా నువ్వు ఉన్నప్పుడు కేవలం నీకు ఒంటరితనం అనేటువంటి అడ్డు కూడా ఏర్పడుతుంది. ఆ ఒంటరితనాన్ని నువ్వు తొలగించుకోవాలంటే ఈ సాయి నీతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు. ప్రశాంతత ఎక్కడో దొరకదు. నీ మనసు నుండి నీకుగా నువ్వు సృష్టించుకుంటేనే దొరుకుతుంది. కాబట్టి నువ్వు చేసుకునేటువంటి ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుందని తెలుసుకో. గొప్ప శుభవార్తలను అందుకోబోతున్నటువంటి నీకు, నీ కుటుంబానికి ఈ సాయి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటాడు. రేపటి నుండి నీ దశ తిరగబోతుంది. మంచి శుభవార్తలతో నీ జీవితం గొప్ప మలుపు తిరగబోతుంది. ఎప్పుడైనా కానీ నేను చెప్పినటువంటి సందేశాలను పూర్తిగా ఆలకించే వారికే నేను చేసే మాయలు, లీలలు అందరికీ పూర్తిగా అర్థమవుతాయి. సగం విని సగం వినక ఇలా సగం చేసే పనులు చాలా ప్రమాదకరం. కష్టాలకు ఒక ముగింపు పలకబోతున్నాను. నీ జీవితంలో ఇంతవరకు నువ్వు కని విని ఎరగని విధంగా నీ మనసుకు నచ్చినటువంటి ఒక గొప్ప శుభవార్తను వినాలని చాలా రోజులుగా నువ్వు బాధపడుతూ ఉన్నావు కదూ. నాలో ఉన్నటువంటి బాధను, అలాగే నా కష్టాన్ని, నాకున్నటువంటి సమస్యని, వీటన్నిటినీ కూడా నా కన్నీళ్లను నీ పాదాల చెంతే విడిచిపెట్టి నా మనసును కేవలం నీ ధ్యానంలోనే ఉంచుతూ నీ నామస్మరణే ప్రతిరోజు కూడా పలుకుతూ నిత్యం కూడా నిన్నే కొలుస్తూ ఉంటున్నాను కదా బాబా. మరి నన్ను కాపాడుతావో వదిలేస్తావో అంతా నీ మీదే ఆధారపడి ఉంది అని ప్రతిరోజు కూడా నువ్వు దీనాతి దీనంగా నా వద్ద మొరపెట్టుకోవడం నేను వింటూనే ఉన్నాను. చూడు, నీవు నన్ను అంత దీనంగా అడగనవసరం లేదు. ఎందుకంటే నా బిడ్డలకు కూడా మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఈ బాబాకు అనిపిస్తుంది. కాబట్టి నేను ఎప్పుడూ కూడా నీ జీవితానికి సరిపడేటువంటి విధంగా మంచి ఆలోచనలను, అలాగే మంచి పనులను చేసే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటాను. కాబట్టి ఇప్పటికే చాలా బాధపడుతూ ఉన్నావు. చాలా పరిస్థితిని చూడలేకపోతున్నాను. నీ పరిస్థితి గురించి, అలాగే నీ గురించి ప్రతిరోజు కూడా ఆలోచించే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాను. చూడు, ఏదైనా కానీ నువ్వు అడగగానే నేను ప్రసాదించాను అంటే దాని విలువ నీకు అసలు ఎప్పటికీ కూడా అర్థం కాకపోగా దానివల్ల నీలో అహంకారం కానీ, లేదంటే ఇంకా ఏదైనా గర్వం కానీ పెరిగిపోవచ్చు. కానీ ఇప్పుడు చూడు, నీలో నిస్వార్థమైనటువంటి ప్రేమ తప్ప నీ మనస్సులో మరేమీ లేవు. నీది చాలా మంచి మనసు. నీ మనసుకు అనుగుణంగా నేను నీకు ఇవ్వవలసినటువంటి బహుమతి కూడా తప్పకుండా అమూల్యమైనదిగా ఉండాలి. కాబట్టి నువ్వేంటో తెలిసిన వాళ్ళను ఎప్పుడూ కూడా పోగొట్టుకోవద్దు. అలాగే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు. ప్రస్తుతం నువ్వు చేస్తున్నటువంటి పొరపాట్లు పని కానీ అవన్నీ కూడా వద్దు అనుకొని నీ నుండి వెళ్ళిపోయిన వారి గురించి అసలు నువ్వు ఎప్పటికీ ఆలోచించొద్దు. ఎన్నోసార్లు ఎన్నో సందేశాలు వినిపించాను, అయినప్పటికీ అదే ధోరణిని నువ్వు అలవర్చుకోవద్దు. అనుకొని వెళ్ళిపోయిన వారి గురించి ఎందుకలా తల్లడిల్లుతూ ఆలోచిస్తూ ఉంటున్నావు? నీ ఆలోచనలన్నీ కూడా ఈ బాబాకు అర్థం కావని అనుకుంటున్నావా? నీ మనసులో ఏముందో, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, అలాగే నువ్వు ప్రస్తుతం చేసేటువంటి పని దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా నేను అన్నీ
మర్చిపోతున్నానని అనుకోవద్దు. నేను నీ మంచి కోరి చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఇలా గతంలోనే మిగిలిపోతే ఆ గతం నిన్ను మరలా మరలా బాధిస్తూ ఉంటుందే తప్ప ఎప్పటికీ కూడా నిన్ను పైకి లేపదు. చేయూతనిచ్చి నిన్ను హక్కున చేర్చుకొని మంచి మాటలు చెప్తూ ప్రోత్సహించేవారు ఎవరు ఉండరు. నా మాట విను. ఇప్పటికైనా నాపై ఉన్నటువంటి అలకను మానుకో. బాబా నా కోసం ఏం చేయడం లేదు, బాబా అన్నీ చూస్తూ కూడా నన్ను పట్టించుకోవడం లేదు అనేటువంటి భ్రమ నుండి ముందు నువ్వు బయటకు రా. చూడు, కడుపులోకి వెళ్ళినటువంటి విషం కేవలం ప్రాణం మాత్రమే తీస్తుంది, కానీ చెవిలోకి వెళ్ళినటువంటి విష ప్రచారం ఉంటుంది చూడు, ఎన్నో బంధాలను నాశనం చేసేస్తుంది. కాబట్టి ఏదైనా కానీ ఎవరి గురించైనా కానీ ఒక మాట మాట్లాడాలన్నా, ఒకరి గురించి చెప్పాలన్నా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నీ బంధాన్ని కోల్పోవడం వలన నీకు వచ్చినటువంటి నష్టం ఏమిటి చెప్పు? వారు కూడా నీ గురించి పూర్తిగా వారెవరో విష ప్రచారం చేయడం వలన నీ బంధాన్ని వారు కోల్పోయారు. అయినప్పటికీ వారికి నీపై ఎలాంటి గౌరవం కానీ ప్రేమ కానీ లేవు. మరి అలాంటప్పుడు వారి గురించి ఇలా ఆలోచించడం కూడా వ్యర్థం కదా. నీ గురించి అన్నీ పూర్తిగా తెలుసుకొని నువ్వేమిటో, నీ మనస్తత్వం ఏమిటో తెలిసి కూడా మరెవరో నీ గురించి చెడు విషయాలను అలాగే చెడును ప్రచారం చేయడం వలన అదంతా కూడా నిజమే అనేటువంటి భ్రమలో వారు ఉండిపోయారు. కాబట్టి ఆ భ్రమను నువ్వు తొలగించాలని అనుకోవడం అవసరం లేదు. ఎందుకంటే వారి మనస్తత్వం అంతా కూడా అనుమానంతో నిండిపోయినటువంటిది మనస్తత్వం. మరి అలాంటి వారితో నీకు ముందు రోజుల్లో అయినా సరే చాలా పెను ప్రమాదమే ఉంటుంది తప్ప ఎప్పటికీ కూడా సంతోషకరమైనటువంటి సుఖవంతమైనటువంటి జీవితం మాత్రం ఉండదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. వారి గురించి ఇక పూర్తిగా మర్చిపోయి నీ జీవితంలో నీకంటూ ఒక లక్ష్యం అనేది ఉంటుందని మర్చిపోయావు. నీ లక్ష్యం వైపు ఎన్నో రోజులుగా అడుగులు వేసి మధ్యలో వారి కోసం సమయాన్ని కేటాయించావు. వారి కోసం నీ జీవితాన్ని కూడా త్యాగం చేశావు. అలాగే వారి కోసం ఎంతో ధన నష్టాన్ని కూడా చవి చూశావు. ఇప్పటికైనా అన్నీ అర్థమయ్యాయా? ప్రతి ఒక్కరూ కూడా నీకు గుణపాఠంగా మారిపోయింది కదూ. ప్రతి ఒక్కటి కూడా నీకు జీవితంలో ఎలా ఉండాలనేది గొప్ప అవగాహన తెప్పించింది కదూ. ఇకనైనా కానీ ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది ఒకసారి పూర్తిగా నీ మనసుకు నువ్వు నచ్చ చెప్పుకొని చూడు. ప్రతి ఒక్కటి కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. అలా ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పటి నుండి నువ్వు ఇంకా నిరాశలో కూరుకుపోతావు. కాబట్టి అందరికీ జరిగేదే నాకు జరిగింది, కాకపోతే నాకు ఇంకా మంచి జరిగిందని అనుకో. అప్పుడు నీకు చాలా చాలా మంచి రోజులు వస్తాయి. నువ్వు గెలిస్తే ఎవరికి కూడా ఇక్కడ సమాధానం అవసరం లేదు. కేవలం ప్రస్తుతం నువ్వు ఓడిపోయి ఉన్నావు కాబట్టి నీ సమాధానం వినేందుకు నీ చుట్టూ ఎవరు లేరు. ఇప్పటికైనా కానీ నీ జీవితంలో నీకు నువ్వుగా ఒంటరి పోరాటం చేయాలి తప్ప మరెవరు కూడా నీకు సహాయాన్ని అందించరు. అలా అందిస్తున్నారు అంటే అది కేవలం నీ కుటుంబం సభ్యులలో నీ తల్లి కానీ నీ తండ్రి కానీ అవ్వచ్చు, లేదా నీ శ్రేయోభిలాషులైనా అవ్వచ్చు, లేదంటే నీకు అత్యంత ప్రముఖమైనటువంటి నీ బాబానే కావచ్చు. వీళ్ళందరినీ కూడా నువ్వు ప్రేమగా చూసుకుంటే చాలు, ప్రతిదీ నీకు అంతా కూడా మంచి జరుగుతుందని నీకు నేను మాటిస్తున్నాను. ఎప్పుడు కూడా ఏదో కోల్పోయిన వారిలా ఉండకండి. జీవితాన్ని సంతోషంగా అనుభవించండి. తప్పు మీరెవ్వరూ కూడా చేయలేరు అనేటువంటి భ్రమలో మీరు ఎప్పుడు కూడా ఉండకండి. మానవ మాత్రులం తప్పకుండా తప్పు చేస్తామని అనుకోండి. నువ్వు నీ బంధాన్ని ఎప్పుడు కూడా మార్చాలని కానీ, లేదంటే వారు మారిపోయి నీతో తిరిగి నీ వద్దకు రావాలని కానీ ఎప్పుడు కూడా ప్రయత్నించవద్దు. ముందుగా నువ్వు మారు. కాబట్టి నీ కాళ్ళకి ఏమి కూడా గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీధి అంతా కూడా తివాచీ అయితే పరిచయం కదా. కాబట్టి ముందు మార్పు అనేది మనలోని రావాలి. రేపటి నుండి నీ జీవితం గొప్ప మలుపు తిరగబోతుంది అని ఎందుకు అన్నానో తెలుసా? నీ ఆలోచనలన్నీ కూడా అలాగే నీ ఆలోచనలో వచ్చేటువంటి మార్పుతో సహా ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా గొప్ప మార్పును చూస్తావు. గడిచిపోయినటువంటి గతం అంతా కూడా ఇక నుండి నువ్వు
గుర్తుకు తెచ్చుకోవాలని ఎంత ప్రయత్నించినా కూడా ఆ గతం వలన నువ్వు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా నువ్వు ఆలోచించే విధంగా నీకు నేను అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తాను. అలాగే నువ్వు ఏదైతే ఇన్ని రోజులు కలలు కన్నావో ఆ లక్ష్యం వైపు కాస్త దృష్టిని సాధించు. మిగతా సహాయాన్ని అంతా కూడా నేను నీకు తప్పకుండా ఇస్తాను. నీకు ఏ సహాయం కావాలన్నా కూడా అది ఏ రూపంలో అయినా సరే తప్పకుండా నీకు ఈ బాబా అందిస్తాడని పరిపూర్ణంగా నువ్వు నమ్ము. గొప్ప విజయాన్ని అందుకునేంత వరకు ఎవరు ఏది ఇచ్చినా కూడా తీసుకోవద్దు. ఎవరి దగ్గర కూడా చేయి చాపవద్దు. ఎందుకంటే ఇచ్చేటువంటి అందరూ కూడా జాలితోనో ప్రేమతోనో ఇస్తారు. కానీ కాస్త దూరం పెరిగినప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా మాట్లాడేస్తారు. నీ దగ్గర లేకుంటే పస్తులైనా ఉండు పర్లేదు. ఎందుకంటే ముందు ముందు రాబోయేటువంటి రోజులన్నీ కూడా నీకు అంతా అనుకూలంగా ఉంటాయని చెప్తున్నాను కదా. నన్ను నమ్ము. ఎవరికి కూడా ఏమీ అడగవద్దు. ఇక నీ మనసుకు నచ్చిన విధంగా ఏ పని అయితే నీకు నచ్చుతుందో ఆ పనిని చేసుకుంటూ ఆలోచించకుండా ఎక్కువ సమయాన్ని నీ యొక్క పనిపై దృష్టిని సాధించే విధంగా జాగ్రత్తగా ఉండు. గొప్ప విజయాన్ని నీకు ఏ విధంగా ఉంటుందో పరిచయం చేయబోతున్నాను. నన్ను నమ్ముతావని ఈ సాయిపై అపారమైనటువంటి నమ్మకాన్ని ఉంచి జాగ్రత్తగా నీ జీవితాన్ని నీకు నువ్వుగా అందంగా మలుపుదిద్దుకుంటావని నేను నీ నుండి ఎప్పుడు కూడా ఆశిస్తున్నాను. ఒక మాట చెప్పనా, మంచితనానికి విలువ లేదు అని అంటారు. కానీ అది ఎంత నిజమో మన మంచితనమే ఒక్కొక్కసారి మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. విలువ అనేది ఇచ్చి పుచ్చుకునేది. మనం ఇవ్వగలిగినప్పుడే దాన్ని తిరిగి పొందడానికి అర్హులవుతాం. కాబట్టి ఇక నుండి నీ మనసులో ఉండేటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నీ బాధ అంతా కూడా తొలగించే విధంగా ఈ సాయి నీకు సహకారాన్ని అందిస్తాడు. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.